నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై కొట్టడం, ఎంపీ పదవికి సైతం రాజీనామా చేయడంపై విస్తృత చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో. సాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 7కు పడిపోయింది. అయితే తన వల్ల ఓ సీటు కూటమికి దక్కుతుందని తెలిసినా, పైగా వైసీపీకి నష్టమని తెలిసి కూడా పదవి వీడానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తనకంటే గొప్పగా ఆలోచించే వారికి మళ్ళీ పదవి ఇస్తే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేశారు. మరి వైసీపీ ఎంపీలతో కూటమికి దక్కే లాభం విజయసాయితో ఆగుతుందా, మరింత పెరుగుతుందా? ముందుగా ఈ అంశంపై చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి తాళ్ళూరి విజయ్ కుమార్ గారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కృష్ణాంజలి గారు, యాక్చువల్గా నిన్న లేట్ ఈవినింగ్ పొలిటికల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నాను రేపు, అంటే ఈరోజు నిన్న ప్రకటించాడు కాబట్టి 25వ తారీఖు తన ఎంపీ పదవికి కూడా, రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని. అలాగే ఇక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వబోవటం లేదు. అలాగే ఇదేదో ఆశించి, లేదంటే గనక పదవులను, లేదంటే ఏదన్నా ప్రతిఫలాలను, లేదంటే డబ్బును ఆశించి చేయటం లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ గారికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి బయటకు వచ్చిన సందర్భంలో చాలాసేపు మాట్లాడారు. దానిలో ఆయన పదే పదే చెప్తోంది తాను జీవితంలో ఇప్పుడు కూడా అబద్ధం ఆడలేదని, ఇక ముందు కూడా ఆడబోనని, అబద్ధాలు చెప్పాల్సినటువంటి, అసత్యాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి రాజీనామా చేశానని కూడా చెప్పారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిన్న ఫోన్లో మాట్లాడాను, ఆయన లండన్లో ఉన్నారు కాబట్టి ఆయన వద్దన్నారు, కానీ ఇక ఆల్రెడీ నేను వద్దనుకున్నాను, నేను రాజకీయాలు బిగిన్ చేసినప్పుడున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు అని చెప్పేసి చాలా పెద్ద తరహాగా మాట్లాడటం జరిగింది. కట్ చేస్తే ఈవినింగ్ షర్మిల గారు, ఇక అబద్ధాలు ఆడింది చాలు విజయసాయిరెడ్డి, ఒకటైతే ఒప్పుకున్నావు, ఏది వివేకానంద రెడ్డి హత్య గురించి ఏదైతే సత్యం మాట్లాడేవో మధ్యాహ్నం, ఇక అన్నీ కూడా సత్యాలే మాట్లాడు అని ఆయన దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడినట్టున్నాడు మీడియాలో. ఎక్కువ సార్లు ఎప్పుడు లేనిది నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు అనేది చెప్తున్నాడు. రెండోది, ఎప్పుడు లేనిది ఎక్కువగా హిందూ ధర్మం ప్రకారం వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఒకవేళ అబద్ధాలు ఆడితే నన్ను ఆయన శిక్షిస్తాడని చెప్పేసి, అసలు ఆయనకున్న బ్రాండింగే ఆయన అబద్ధాలు ఎక్కువ ఆడతాడని చెప్పేసి రాజకీయ సర్కిల్స్లో. అదే ఈవినింగ్ షర్మిల గారు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ సరే. ఇక అది ఆయన పర్సనల్ క్యారెక్టర్. ఒకవేళ ఇప్పటి నుంచే అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాడేమో, చూడాలి. అది మరి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన కేసుల్లో ఉన్నారు కాబట్టి. ఇకపోతే సార్, ఇంకొక వాదన కూడా వినపడుతుంది. అసలు ఇదంతా కూడా ఒక స్కెచ్లా ఉంది. కొన్నాళ్ళు ఆయన ఇన్యాక్టివ్గా, న్యూట్రల్గా ఉండి బీజేపీలోకి ఖచ్చితంగా వెళతాడు, ఎందుకంటే ఆయనకి బీజేపీతో ఉన్నటువంటి ఢిల్లీ స్థాయిలో ఉన్న అసోసియేషన్తో ఇది జగన్మోహన్ రెడ్డే స్కెచ్ వేయించారని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు? అలాగే షర్మిల గారు లాంటి పిసిసి అధ్యక్షురాలుగా మిగిలిన నాయకులు స్పందించిన తీరు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన ఓపెన్గా చెప్పేశారు, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళ మీద, నాయకుల మీద నమ్ముకుంటే ఉంటారు, లేదంటే వదిలిపోతారని చెప్పేసి ఆయన ఒక మాట తేల్చేశారు. ఎలా చూడాలి సార్ ఈరోజు విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడిన అంశాలను బట్టి? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నిన్నటి వరకు, నిన్న విజయసాయిరెడ్డి ఆ ప్రకటన వచ్చేంత వరకు ఒక 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చను ఒకసారిగా మనం తీసుకుంటే ఖచ్చితంగా అది కూడా అవసరమైనటువంటి చర్చ. మనం చర్చించాం కూడా. అంతా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య గొడవలు ఉన్నాయని, డిప్యూటీ సీఎంలని వీళ్ళ మధ్య ఉంటారా, ఊడతారా, ఏమవుతుంది, ఇలాంటి ఎన్నో పెద్ద చర్చ జరిగేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా విజయసాయిరెడ్డి బాంబు పేల్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయింది చర్చ. అది కూడా ఎలా? వైసీపీకి ప్రతికూలంగా, వైసీపీకి నష్టం కలిగేటువంటి విధంగా, ఒక రకంగా కూటమికి లాభం జరిగేటువంటి విధంగా. ఇది ఆ విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా ఆల్రెడీ చెప్పుకుంటాడు. ఇప్పుడు అతను రాజీనామా వల్ల ఆ రాజ్యసభ సీటు ఖచ్చితంగా కూటమిలో ఎవరో ఒకరికి వస్తుంది. ఒకటే కాదు, నాకు తెలిసి అయితే ఇప్పుడు 11 రాజ్యసభ సీట్లలో 3 రాజీనామా చేశారు.
ఆ మిగతా 8 మందిలో ఇప్పుడు ఒక ఇద్దరు రాజీనామా దాదాపు ఖరారైనట్టారు. ఇప్పుడు ఈయన చేసేసాడు ఆల్రెడీ ఈ రోజున విచారణకి. దాదాపుగా అయోధ్య రామరెడ్డి కూడా వీళ్ళిద్దరూ ఒకటే. ఏ, ఒకటి మీన్స్ అంటే ఓహో, ఇద్దరు కలిసే బీజేపీ వాళ్ళతో టైఅప్ లో ఉన్నారు. మీరు ఈయన వెనకాల బీజేపీ ఉందా, బీజేపీకి లాభమా లేదా ఆయన చెప్పాడు కదా ఒకటే, నా వల్ల కూటమికి లాభం అయింది, ఆ నిర్ణయం వల్ల వైసీపీకి నష్టం అయింది అని. మరి ఇప్పుడు వైసీపీకి నష్టమైతే ఎందుకు నువ్వు చేసావా అంటే ఈయనకు లాభం అయింది కదా, వైసీపీకి నష్టమైతే అతనికి ఏముందాడా, ఇది బయటికి చెప్పేటువంటి అంశం. ఇది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేదా అనేటువంటి అంశాన్ని వేరేగా ఇంకో సందర్భంలో నేను డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, మీరు ఆ మొత్తము ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి దాంట్లో అసలు నేను అబద్ధాలు ఆడను అనేటువంటి పెద్ద అబద్ధాన్ని ఆయన పదే పదే చెప్పాడు. అది పెద్ద అబద్ధం. అసలు అబద్ధాలు ఆడకుండా ఎవరికి మామూలు సామాన్యులకే సాధ్యం కాదు, రాజకీయ నాయకులకి ఎలా సాధ్యమైంది? ఈయన ఒక ఆడిటరు, తర్వాత ఈయన ఆడిటర్ నుంచి ఆ ఈ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. రాజకీయ నాయకుడుగా కూడా వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళ పునాదులు ఏంటి అని అంటే, A1 A2 అనేటువంటిది ఈయన పేరు కన్నా A2 అనేటువంటి పేరు ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఆ నేరపూరితమైన నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు నేర ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆయన ఏమో నేరస్తులని మనం చెప్పలేము, కానీ నేరారోపణలు ఎదుర్కొంటారు. మరి వీళ్ళు మేము అబద్ధాలు ఆడము, మేము తప్పులు చేయము, ఇంకా నయం. అసలు కరప్షన్ అంటే ఏంటంటే, అవినీతి అంటే ఏంటంటే అని అడగలేదు మనల్ని. అదొక అంశం మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అంశంగా ఉండేది. ఇంకొక అంశం ఏంటంటే, హిందూకు సంబంధించినటువంటి అంశం, దేవుళ్ళకు సంబంధించినటువంటి అంశం పదే పదే ప్రస్తావన చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ముద్ర అదేంటి? జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కానీ వాళ్ళ క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళు హిందూ వ్యతిరేకులుగా క్రిస్టియానిటీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ఒక ముద్ర. ఆ ముద్ర ఎంతో కొంత ఎనమైన కూడా ఉంటది కదా. అందుకనే ఇప్పుడు ఆయన నెక్స్ట్ అవతారానికి సంబంధించినటువంటి దానికి అనుగుణంగా వెంకటేశ్వర స్వామి గురించి, హిందూ మతం గురించి, దేవుళ్ళు నమ్ముతాననేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం వెనక ఆయన యొక్క భవిష్యత్తు ప్రయాణం అంతా బీజేపీ వైపు ఉంది అనేటువంటిది మనం ఒకటి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అయితే మరి ఈయన బీజేపీలోకి వెళ్తే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రాజకీయ సన్యాసం చేస్తాను, నేను రాజకీయాల్లో ఉండను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను. వేసండి. ఇప్పుడు ఆయన వయసు వ్యవహారం ఎన్ని చూసినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే ఉండక్కర్లేదు. ఆయన ఉండకపోయినా సరే పరోక్షంగా బీజేపీకి సహకరించి, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఈ వ్యాపారాల్లోనూ వ్యవహారాల్లో వాళ్ళ కూతురు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మొత్తము భూములు కుంభకోణాల్లోనూ డైరెక్ట్ గా వాళ్ళ కూతురు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ అల్లుడు అన్నున్నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. వీళ్ళందరూ వ్యవస్థ ఒక ఆక్టోపస్ లాగా అవినీతి దాంట్లో కరప్షన్ లో కూరుకుపోయినటువంటి ఫ్యామిలీ. నేరారోపణల విషయంలో ఇదే మీరు అనేకమైనటువంటి ఈడీ, సిబిఐ ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచినటువంటి ఆరోపణలు ఇవన్నీ. మనమేమో ఆయన అదే చుట్టూ కాదు అనటం కాదు, విమర్శ కాదు. ఇలాంటి వీళ్ళు ఇప్పుడు ఆయనకి ఎలాగో రాజకీయం అవసరమే. ఆ రాజకీయం ఏదో అవసరం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన రాజ్యసభకు రాజీనామా చేయటం, ఆ సీటు బీజేపీకో తెలుగుదేశం జనసేనకో ఇవ్వటం అనేటువంటిది ఒకటి ఒప్పందం. ఆ తర్వాత వాళ్ళకి సహకరించటం. ఇది ఇంకా ఎవరెవరు తీసుకొస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేటువంటి దాని మీద బీజేపీతోనో ఎవరితోనో ఆయన మాట్లాడుకుని ఉండొచ్చు. ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు, ఒక నిజాయితీగా నరేంద్ర మోడీ, అమిత్ షా నాకు బాగా సహకరించారు అని. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, ఆయన అంగీకరించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, వాళ్ళ కుటుంబంతో లేవు, నారా లోకేష్ తో లేవు అనేటువంటి దాన్ని. ఇంకా అందరికి ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు అని చెప్పాడు. మరి ఇదైతే నాకైతే కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశమే. ఎంత మంచి మిత్రుడో ఏందో మరి వీళ్ళ వెనకాల తెర వెనకున్న మిత్రత్వం వెనక ఉన్నటువంటి రాజకీయ ఏతర పెద్ద సంబంధాలు ఏంటో తెలియవు. మొత్తంలో ఇలాంటి లైజనింగ్ చేయటంలో ఎక్స్పర్ట్ విజయసాయి రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు ఈ రాజీనామా చేశాడు అనేటువంటి కోణాలకు సంబంధించినటువంటి విషయాల్లో క్లుప్తంగా చెప్పుకుంటే, ఒకటి మాత్రము ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏమీ పోవు. ఆల్రెడీ ఈడీ, సిబిఐ అన్ని షార్ట్ షీట్లు వేసి కోర్టుల పరిధిలో విచారణలో ఉన్నటువంటి అవేమి ఎక్కడికి పోవు. అవి ఆ కేసులు విచారణ ఎదుర్కోవాల్సిందే. సమస్య అంతా భవిష్యత్తులో వచ్చేటువంటి కేసులకు సంబంధించి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో మొట్టమొదటి కేసు ఆల్రెడీ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నాడు.
దానికి సంబంధించినటువంటి ఆ ప్రస్తావన అవి కూడా వచ్చాయి. ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించి కానీ, ఇసుకకు సంబంధించి కానీ, మైన్స్ కానివ్వండి, విశాఖపట్నం భూములకు సంబంధించి కానివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల వైట్ పేపర్లు రిలీజ్ చేసి ఎన్ని రకాల కుంభకోణాలు ఉన్నాయని చెప్పారో అన్నిట్లో విజయసాయి రెడ్డి ఉంటాడు. వీటిలో కూడా ఎటునే, ఇంకా కొన్నిట్లో వైవి సుబ్బారెడ్డి, కొన్నిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొన్ని దాంట్లో సజ్జ రామకృష్ణారెడ్డి. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? అన్నిట్లో కామన్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వచ్చేటువంటి ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి, ఇది ఒక ఒప్పందం, ఇది కూటమి నుంచి. భవిష్యత్తులో ఇతనికి రాజకీయ పరంగా వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు రాకుండా రాజకీయంగా వారసత్వాన్ని వాళ్ళకి వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అల్లుడికో ఎవరికి ఇస్తాడో తెలియదు, వాళ్ళకి ఎవరికో ఉండి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వటం. అన్నిటికన్నా అతి పెద్ద టాస్క్ అండి జగన్మోహన్ రెడ్డిని కాపాడటం. ఇది అతి పెద్ద టాస్క్, నో డౌట్ అండి, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఇది జనరల్ గా జరిగేటువంటి ప్రాక్టీసే. ఇదేదో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ స్కెచ్ చేశారు అని అనుకోవటం అనేది తప్పు. ఈ స్కెచ్లు అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు వాళ్ళ అక్రమ సంపాదనలో వాళ్ళ మీద కేసులు రాకుండా ఆ కేసులకు సంబంధించినటువంటి విషయంలో కాపాడుకోవటం కోసం అధికార పక్షం వైపు తమకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పంపించి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది రాజకీయ ఒప్పందాల్లో భాగము. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపరచడం కోసం విజయసాయి రెడ్డి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇది బీజేపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది. బీజేపీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో ఉంది కదా ఒప్పందాల్లోనే. కాబట్టి ఇప్పుడు ఈ వైపు నుంచి విజయసాయి రెడ్డి కూడా ఈ రాజీనామా చేసి వాళ్ళకి వెళ్ళి బీజేపీకి సహకరిస్తే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడుతూ ఇప్పుడు ఇద్దరిని పెట్టుకొని ఇక్కడ తెలుగుదేశం జనసేన కూడా పెట్టుకొని భవిష్యత్తులో ఎవరు ఎలా ఉపయోగపడతారు, లేదంటే అందరినీ టోటల్ గా వాడుకునేటువంటి వ్యవహారం ఏదైనా ఉంటే దాంట్లో వాడుకుంటారు. ఎలాగో 2014 నుంచి 19 వరకు చూసాం, 19 నుంచి 24 వరకు 25 ఎంపీ సీట్లు ఉంటే 25 ఎంపీ సీట్లు టోటల్ గా బీజేపీయే కదా. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని పార్టీలు తమకి ఒక చేయత్తం అంటే 2 చేతులు ఎత్తేటువంటి విధంగా ఉండాలి రాజకీయం అని బీజేపీ భావిస్తుంది. అందుకు ప్రణాళికలు రూపొందించుకున్నది. మరి ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ మిగతా వాళ్ళు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి సమయంలో 2019లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత మరి వాళ్ళ సీఎం రమేష్, అదే విధంగా సుజనా చౌదరి బీజేపీలోకి ఎలాగ వాళ్ళు వెళ్ళారు, ఏ విధంగా వాళ్ళని పంపించారు, వాళ్ళు ఏ విధంగా మొన్న పొత్తు వరకు కూడా ఏ విధంగా వాళ్ళు రాజకీయం నడిపారు, వాళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు నాయుడుకి ఎలా అనుకూలంగా వ్యవహరిస్తారు, బహిరంగ తెలిసేటువంటి రాజకీయమే. ఇది ఎవరైనా అందరూ చేసేటువంటి ప్రాక్టీసే. దీని అన్నిటికి కూడా మాస్టర్ మైండ్ మాత్రము బీజేపీ. నువ్వు ఎవరైనా రాండి, అది ఒక మహాసముద్రం, అన్ని వచ్చి అక్కడ అవినీతి కాలువలన్నీ, మురుగు కాలువలన్నీ వచ్చి అక్కడ కలవచ్చు. కలిసిన తర్వాత పవిత్ర గంగా నది కింద మారిపోతుంది. అక్కడ బీజేపీలో కలిసిన తర్వాత బీజేపీ ఆ విధమైనటువంటి అభయహస్తం ఇచ్చింది విజయసాయి రెడ్డికి. జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశమే. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చెప్పుకున్నా సరే ఆల్రెడీ నష్టం జరిగింది. 151లో 5 పోయి మధ్యలో 11 మిగిలిన తర్వాత ఘోరమైనటువంటి ఓటమి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళటం వేరు, విజయసాయి రెడ్డి వెళ్ళటం వేరు. విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డితో లేడు అనేటువంటి వ్యవహారం బయటకు వెళ్తే బయట వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది మద్దతు ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసము వైసీపీ క్యాడరు అంటే జగన్మోహన్ రెడ్డికి తన ఏటుగా ఉన్నటువంటి వీళ్ళు అవిభక్త కవలండి, నేరాలు చేసినటువంటి అంశాల మీద నేరారోపణలకు సంబంధించి అవిభక్త కవలలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. అలాంటి అవిభక్త కవలలో ఒకరు విడిపోయారు అని అంటే వాళ్ళ క్యాడర్ లో కూడా అంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో లోపం ఉంది, ఇతను సరిగ్గా పార్టీని హ్యాండిల్ చేయటం లేదు అని అంటే ఇతను తప్పులు చేస్తున్నాడు అనేటువంటి విషయానికి వచ్చి క్యాడర్ కూడా దూరం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. లేదు అని అంటే రేపు పొద్దున కాపాడుకున్న తర్వాత లీడర్లందరూ మిగతా వాళ్ళందరూ తర్వాత వస్తారు, లీడర్ని మేము తయారు చేసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడాడు కూడా. బాలినేని వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎంతమంది పోయినా ఏం కాదని, ఇవన్నీ కూడా ఇంకా ఆప్షన్ లేదు. అతను ఎంతమంది పోయినా ఏం కాదని చెప్పడం తప్ప, ఇది మేకపోతాం గాంభీర్యం తప్ప నష్టం మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కిరణ్ గారు, యాక్చువల్గా ఆయన ఒక కీలకమైన మాట అన్నారు ఈరోజు. నన్ను ఈడీ 2 సార్లు విచారించింది కానీ సిఐడి ఇప్పటివరకు నన్ను విచారించలేదు అని. దాంతోపాటుగా నిన్న ఆయన ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ పట్ల
లేదంటే ఆయన చూపించిన ఒక సాఫ్ట్ కార్నర్. ఏదేమైనా ఈ కాకినాడ సీపోర్ట్ వాటాలు తిరిగి వెనక్కి బదిలీ అయ్యే ఒక డీల్ కుదరటంలో కానీ, అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన పద్ధతి, సిఐడి నన్ను ఇప్పటివరకు విచారణ చేయలేదంటం ద్వారా కానీ, కూటమికి సంబంధించి ఎవరో ఒకళ్ళ యొక్క సహకారంతోనే ఇదంతా కూడా సాగుతోంది. ఎప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, ఎప్పుడైతే కాకినాడ వాటాలు తిరిగి కేవీ రావుకి బదిలీ చేయడానికి ఒప్పందం కుదిరింది, సెజ్ విషయంలోనే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు, వాళ్ళు ఇవ్వమంటున్నారు కానీ ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నాడని. కూటమి పెద్దలకి తెలియకుండా కేవీ రావు అంత సాహసం చేయడు. ఎందుకంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన మళ్ళీ ప్రపంచం ముందుకు వచ్చాడు. అప్పటి వరకు అమెరికాలో తలదాచుకున్నానన్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలోనే నాకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి వచ్చి సిఐడికి ఫిర్యాదు చేశాడు. సిఐడి యాక్టివ్ అయింది. ఇదంతా మనం చూసాం. మరి అంత తీవ్ర స్థాయిలో సిఐడి దగ్గర నుంచి ఈడీ దాకా వెళ్ళినప్పుడు ఆయన ప్రైవేట్గా ఒక్కడే డిసైడ్ అయిపోయి వాటాలు తిరిగి ఇచ్చేస్తే నేను కనుక కేసు వాపసు తీసుకుంటానని ఆయన అనకపోవచ్చు, ఆయన అన్నంత మాత్రం అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది. కాబట్టి దీని వెనక కూటమి పెద్దలకి తెలిసే ఇదంతా జరిగిందని చెప్పేసి వచ్చింది. అలాగే నిన్న వైసీపీ సంబంధించిన కీలకమైనటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా, ఇదంతా చూస్తుంటే కూటమితో సానుకూలంగా ఉండబోతున్నాడు త్రూ బీజేపీ. అఫ్కోర్స్ కూటమిలో అంటే అన్ని పార్టీలు కాదు, బీజేపీతో ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధం ఢిల్లీ స్థాయిలో తెలియంది కాదు. ఏమంటారు సార్? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా శుభ సాయంత్రం అండి. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులు ఉడికిందంట. ఆడేవన్నీ అబద్ధాలు. నోరు తెరిస్తే ఇప్పటి వరకు ఆయన నిజం చెప్పిన దాఖలాలే లేవు. ఆయన మాత్రం నేను అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పలేకే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్యవసాయం కూడా ఎక్కడ చేస్తా అంటే మార్స్లోను చంద్రమండలంలో చేస్తాడంట. ఇది ఎంత బాధ్యతారాహిత్యంగా, కామెడీగా, అంటే ఇడిసేసింది ఇది పెద్దలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఇప్పుడు రాజకీయ సంక్షోభం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ లో వచ్చిన విభేదాలని దాన్ని కాంగ్రెస్ పార్టీని ఒక బూచిగా చూపించి నా ఓదార్పు యాత్రకి వాళ్ళు అడ్డుపడ్డారని దాన్ని అంత సింపతి గేమ్ ఆడి రాజకీయంగా పప్పం గడుపుకోవడానికి రకరకాల ప్రతివ్యూహాల్లో కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానమే కాదు, నేర ప్రస్థానానికి కూడా ఆద్యుడు, భాగస్వామ్యుడు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇవాళేదో జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనేది ప్రజల్ని భ్రమింప చేయడానికే తప్ప అది ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇప్పుడు మనం సింపుల్ అండి, ఇప్పుడు ఒక కేసులో ఇద్దరు A1 A2గా ఉన్నారు. A2గా ఉన్నటువంటి వ్యక్తి బయటపడాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి దీని అతను ఉన్నాడు కదా ముద్దాయి వివేకానంద అప్రూవల్గా మారటం లేదా సంధి చేసుకోవటం. ఇప్పుడు సంధి క్రమంలో ఉన్నాడేమన్నటువంటిది ఒక యాంగిల్. రెండోది, ఇప్పుడు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవన్నీ వేరు వేరు పార్టీలు. అయితే రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తెలుగుదేశం రాజకీయం తెలుగుదేశం చేస్తుంది, జనసేన చేయాల్సినటువంటి రాజకీయం జనసేన చేస్తుంది, బీజేపీ చేయాల్సినటువంటి రాజకీయం బీజేపీ చేస్తుంది. అది రాజకీయ పార్టీల పరంగా వారి వాళ్ళ పార్టీ బలానికి సంబంధించి వారు రకరకాలైనటువంటి పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఏదో మనం తప్పుగా ఆలోచించడం దానికన్నా కూడా ఇవాళ విజయసాయిరెడ్డి అనే అతను పూర్తిగా అవినీతికి, అక్రమాలకి, వైజాగ్లో అయితే భూ కబ్జాలకి, ల్యాండ్ సెటిల్మెంట్కి ఒక కింగ్ పిన్ అన్నమాట. అతను ఈరోజు ఢిల్లీలో కూర్చొని అసలు అబద్ధం అనే పదార్థం ఎట్లా ఉంటది, అబద్ధమా అసలు అంటే ఆయన మాట్లాడుతుంటే కూడా కామెడీగా అనమాట. పూర్తిగా అబద్ధాలు ఆడే వ్యక్తి అబద్ధం గురించి, అబద్ధం అనేది ఏంటో నాకు తెలియదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కలిసి ఈ కేసుల ఊబిలో నుంచి ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళకి రెడీగా ఉన్నాయి. ఒకటి, పాత కేసులు పక్వానికి వచ్చినాయి. రెండోది, వాళ్ళ అల్లుళ్ళకు సంబంధించిన కేసులు ఉన్నాయి. తర్వాత కేవీ రావు గారిది మీరు ఇందాక చెప్పినట్టు కేవీ రావు కేసులు, ఇట్లా రకరకాలైనటువంటి ఉచ్చు వాళ్ళకి బిగుసుకుంటా ఉంది.
దీంట్లో నుంచి బయటపడటానికి అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పనంగా పెట్టి వీరు బయటపడటానికి కూడా వెనకాడరు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల్ని మేకల్ని బలిచ్చినట్టు బలియడానికి కూడా వారు ఏమాత్రం వెనకాడనటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా ఎదగటం కంటే కూడా స్వేచ్ఛగా బయట ఉండాలా లేదా కేసు నుంచి బయటపడాలా అనేటువంటి ఆలోచనలో నడుస్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అతనేం పొలిటీషియన్ కాదు, అతను ఒక పెద్ద పైరవికారుడు. అది ఏ స్థాయిలో అంటే ఇప్పటి నుంచి కాదు, రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా అతను పైరవికారుడు. రాజకీయ నాయకులకి, పోలీసులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఈ వ్యాపారస్తులకి ఇతను ఒక రకంగా చెప్పండి అదొక మీడియేటర్ కూడా కాస్ట్లీ మీడియేటర్. సో ఇటువంటి పరిస్థితిలో ఇవాళ ఏదో విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా వెళ్తున్నాడు అనేటువంటిది ఖచ్చితంగా మాకు సంబంధించి అయితే నమ్మం. రెండోది, ఆయన రాజీనామాలోనే రాజకీయం ఉంది. ఆయన చేసే రాజీనామానే రాజకీయ రాజీనామా, చెప్పేవన్నీ అబద్ధాలు. అంటే ఆయన మాటలకి నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తా ఉంటారు చూడండి, ఆ టైపులో అతను మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనే అతను రాజకీయ వ్యూహంలో కేసుల ఉచ్చు నుంచి బయటపడటానికి వేసిన ఎత్తులో ఇదొక ఎత్తు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. విజయ్ కుమార్ గారు, ఇకపోతే షర్మిల గారు అన్నట్లు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం గుండెపోటు అని చెప్పేసి చెప్పడం నా తప్పు కాదు. నేను ఆ రోజు లేచేసరికి మీడియాలో వచ్చింది, మీడియా వాళ్ళు నన్ను అడిగేసరికి అప్పుడే నేను వెంటనే కాల్ చేశాను. అవినాష్ రెడ్డి దగ్గర నుంచి నాకు కన్ఫర్మేషన్, అంటే అవినాష్ రెడ్డి డైరెక్ట్గా చెప్పానని చెప్పలేదు, కానీ ఆయన నంబర్కి కాల్ చేస్తే పక్కన ఎవరితోనూ చెప్పించారు గుండెపోటు అని చెప్పేసి. అదే నేను మీడియాతో చెప్పాను, నాదేమీ తప్పు లేదు అని అంటున్నాడు. అసలు ఒకటి వినపడుతుంది, మొన్న అమిత్ షా ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది కదలిక పూర్తి స్థాయిలో అది విచారణకు రాబోతుంది. దాంట్లో దానికి సంబంధించి అవినాష్ రెడ్డి విషయం తేలుస్తారు అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని ఇంకొక వాదన కూడా వినపడుతుంది. ఇది విజయసాయి రెడ్డి వైసీపీకి దూరం అవటం ఇదంతా చూస్తుంటే, అంటే ఇక్కడ జగన్ని సింగిల్ అవుట్ చేయడానికి ఏమన్నా బీజేపీ ప్రయత్నం చేస్తోందా త్రూ విజయసాయి రెడ్డి అండ్ ఇంకెవరన్నా ఎంపీస్? ఇప్పుడు విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజుల్లోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏమని ట్వీట్ చేశాడంటే సెంట్రల్ గవర్నమెంట్ని అడ్రస్ చేస్తూ బీజేపీని, మీరు మర్చిపోవద్దు, మాకు ఇప్పటికీ 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ప్లస్ 4 లోక్సభ ఎంపీలు, మొత్తం 15 మంది బలం ఉంది, మీకు ఇప్పటికీ మా అవసరం ఉంది అని చెప్పేసి అప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మాట్లాడిన సందర్భం చూసాం. అటువంటి దాని నంబర్ ఇప్పుడు ఈ రోజుకి ఆయనతో కలుపుకుని 7కి పడింది. అయోధ్య రామిరెడ్డి గారు కూడా చేస్తారంటున్నారు, 6 అవుతుంది. అసలు ఇంకా మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి తప్ప ఎవరు మిగలరని చెప్పేసి రాజకీయ పండితులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో టోటల్గా వైసీపీ ప్లేస్ను ఆక్రమించడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడగా భావించవచ్చా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా వెనకాల పలు ఊహాగానాలు బయలుదేరాయి. ఎందుకంటే ఆయన సిఏగా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా జగన్ గారి యొక్క ప్రతి కేసులో కూడా ఏటూగా ఉన్న వ్యక్తి కాబట్టి, అలాగే ఆ పార్టీకి ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ ఆలోచన ఉంటుంది, నడుస్తుంది. కానీ అందరికన్నా ఇప్పుడు 3 రాజీనామా చేశారు. వారికన్నా ఈయనకి ప్రాముఖ్యత ఏంటంటే, ఈయన పార్టీకి ఒక మెయిన్ పిల్లర్గా ఉన్నాడు. ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విడగొట్టి బయటికి తీసుకెళ్లడంలో, వైసీపీ పార్టీ స్థాపించడంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేనేజ్ చేయడంలో, ఇప్పటికింకా కూడా మీరు రాష్ట్రం విడిపోయింది మొదలుకొని, జగన్ గారి పార్టీ పెట్టింది మొదలుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేనేజ్ చేయడంలో విజయసాయి గారి జట్టండి. మీరు సోనియా గాంధీ గారిని మెడలో ఉంచేశాడు, సోనియా గాంధీ గారిని ఆవిడికి బుద్ధి చెప్పాడని చెప్పుకుంటున్న ఈ వైసీపీ నాయకులు, చెప్పిన వైసీపీ నాయకులు అందరూ కూడా తర్వాత వెళ్ళి మోడీ గారి కాళ్ళ దగ్గర నమస్కారాలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత ప్రాధాన్యత వైసీపీ కుదిపోవడం అనేది, లేకపోతే రాష్ట్రంలో ఒక సంచలనం నేపడం అనేది అది యాదృచ్ఛికం కాదండి. అది ఖచ్చితంగా కూడా మీకు ఫౌండేషన్ చూడండి. మీరు వాళ్ళ చుట్టం తారక్ గారు సినీ నటుడు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో అతను
సీక్రెట్గా మాట్లాడడం, లేకపోతే అక్కడ ప్రొసీడ్ అవడం, దాంతో అది టీడీపీకి దగ్గర అవుతున్నాడని వైసీపీ నాయకులు అనుకోవడం, ఇలాగ అన్నీ కూడా నడిచాయి. ఈవేళ కూడా ఏమంటున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడుతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవంటున్నారు. వ్యక్తిగత విభేదాలు లేనప్పుడు ఎందుకు అంత హార్ష్ విమర్శలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు భార్యను విమర్శలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు బిడ్డను విమర్శలు చేశారు, కుటుంబాన్ని విమర్శ చేశారు, లక్ష్మీభారతిని పెట్టి ముందుకు నడిపారు. ఇన్ని విధాలు కూడా ఏ విధంగా ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఓడిపోవాలని కోరుకోవాలి కానీ నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదు. మన ప్రస్తుత రాజకీయాల్లో అదే నడుస్తుంది. అవతల పక్షం అనేది నాశనం అయిపోవాలి, అవతల పక్షం అనేది కూలిపోవాలి అనే ఆలోచన తప్పితే ఎప్పుడు కూడా పారదర్శకమైన పాలిటిక్స్ చేద్దామని ఇప్పుడున్న పార్టీలకి, అది జాతీయ పార్టీ బీజేపీ అయినా లేకపోతే లోకల్గా ఉన్న ఈ వైసీపీ కానీ ఇప్పుడు టీడీపీ అని నేను అనుకోను. ఎందుకంటే టీడీపీకి ఒక కష్టే ఫలిగా వచ్చిన పార్టీ ఎప్పుడు కూడా ఆయన వైసీపీని నాశనం చేద్దాం అనుకోలేదు. కానీ ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం. అంటే కొద్దిగా పార్టీ ప్రభుత్వం అనేది బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే అపోజిషన్ బలహీనం చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి పార్టీ చేస్తుంది. ఓకే, అది అదొక ప్రహాసనంగా బయలుదేరిపోయింది. కానీ పార్టీ నాశనం అవడం, పదవులు వేరు పార్టీ వేరండి. ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు, పార్టీ నాయకుడు వేరు. ఈయన మొత్తానికి పార్టీ నాయకత్వాన్ని వదులుకున్నారంటే దీని వెనకాల స్వప్రయోజనాలు ఉన్నాయి. జగన్ గారు ఏదో పంపించారనుకోవడం అంటే, ఆ రోజుల్లో సుజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, లేకపోతే ఇంకొక ఆయన మన సీఎం రమేష్ గారు, వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోయి, మొత్తం వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక మెర్జింగ్ చేసుకున్నారండి. అది మెర్జింగ్ అయింది. ఇలా రాజీనామాలు చేసి వేరే పార్టీకి ప్రయోజనం కల్పిద్దాం అనేసి ఎవరు లేదు. కానీ ఇక్కడ ఆయన జగన్ గారి ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు. ఉదయం బీటెక్ రవి గారు ఒక ట్వీట్ చేశారు, ఏది ఎప్రూవ్గా మారుతున్నాడు. దస్తగిరి ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి దాంట్లో ఎప్రూవ్గా మారారో ఈయన కూడా ఎప్రూవ్గా మారబోతున్నారు అనేది అది అందరూ ఆలోచన ఉంది. అది వాస్తవం కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈయన బీజేపీ ముందు పెట్టి నడపాల్సిన అవసరం బీజేపీకి ఏముందండి? బీజేపీలో స్ట్రాటజిస్టులు లేరా? మీరు ఎంతమంది వెళ్ళినా బీజేపీలో ఆ సంఘకు పనిచేసిన వాళ్ళు సీనియర్స్ తప్పితే కొత్తగా పదవులు ఎవరికి ఇచ్చారండి? వాళ్ళు మన ఆంధ్రాలో చూడండి, ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఎవరు? వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికి పదవులు ఎవరు, ప్రాధాన్యత ఎవరు? కానీ ఏంటంటే ఈయన వెనకాల ఈ అల్లుడి గారి ప్రయోజనాలు, తన ప్రయోజనాలు. రేపొద్దున్న మీరు ఇప్పుడు విశిష్ట సంఖ్య, వైసీపీ విశిష్ట సంఖ్య ఏంటంటే 11 కేసులు, 11 సిబిఐ కేసులు, 11 ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు. ఎప్పుడైతే వీళ్ళకి 11 అనేది వచ్చిందో కలిసి రావలేదు వైసీపీకి. ఆ విశిష్ట సంఖ్య వాళ్ళని డిమాలిషన్కి, డిస్ట్రాయ్కి తీసుకెళ్తుంది. లాస్ట్ టైం మీరు బీజేపీ ఎలాగైతే టీడీపీని మభ్యపెట్టి టీడీపీని పడగొట్టి కలుపుదామని ఎత్తుగడలు వేశారు, పాపం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కానీ చాలా కష్టం, భుజాల కష్టం మీద ఎవరు కలిసి రాకపోయినా, సీనియర్స్ ఎవరు కలిసి రాకపోయినా ఆయన లోకేష్ గారు ఒక యువకుడిగా ఆ పార్టీ నిలబెట్టి, ఎందుకంటే అన్ని పార్టీలకు ఖచ్చితంగా అటువంటి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారు ఎలాగైతే భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా చేశారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ గారి కష్టం, రెక్కల కష్టం మీద నుంచోబెట్టుకుని ఈ రోజున ప్రతి టీడీపీ కార్యకర్త గర్వంగా తిరిగి దాక్కోకుండా గర్వంగా తిరుగుతున్నారంటే కేవలం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం. వాళ్ళు ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత పేషెన్స్గా ఎందుకున్నారని అందరూ ఆలోచన చేస్తుంటే ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అడుగుల్లో అడుగులు ఆయన చేస్తున్న ప్రణాళికలో ఒక భాగమే ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే పొమ్మన్లాగా ఒక కలుగులోంచి ఎలక బయట రావాలంటే పొగ పెట్టాలి, అదే పొగ పెడుతున్నారు. డైరెక్ట్గా పాలిటిక్స్ అనేది నడవడం లేదు ఇప్పుడు. కనుక ఒకటే మనం అర్థం చేసుకోవాలి సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో విలేకరులు అడిగిన క్వశ్చన్ నేను చూశాను. ఏమన్నాడు అప్పుడు ఆయన, ఉదయమే విలేకరి ఫోన్ చేశారంటే ఈయనకి. ఉదయం విలేకరి కడప నుంచి వైజాగ్లో ఉన్న విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసిన అవసరం ఉంది. ఇదంతా ముందులో జరుగుతున్న విషయం. అబద్ధాలు ఆడిన అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఏదైనా ఒక ఆపద వస్తుందంటే మనకి ఎవరు గుర్తురారండి? దేవుడు, అమ్మాయి గుర్తొస్తారు. ఆ విధంగా ఆయనకి అస్తమానాలు మాట్లాడితే దేవుడు వ్యవసాయం చేసుకుని ఏం చేసుకుంటాడు ఆయన? వ్యవసాయం ఎవరు చేస్తారు? వ్యవసాయం కేసీఆర్ గారు కూడా వ్యవసాయం చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారంటే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. అలాగా ప్రజలను మభ్యపెట్టి దీని వెనకాల కూడా చాలా ఎత్తుగడ ఉందండి. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే చెడు జరుగుతుందా? ముందు కేసులన్నీ ట్రయల్స్కి వస్తున్నాయి. దాంట్లో ఎప్రూవ్గా అవుతాడా? జగన్ గారు లోపలికి వెళ్ళిపోవడానికి కారణం అవుతాడా? ఈ వెనకాల కూడా చాలా ఉన్నాయి. మీకు గమనించండి, వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీత గారు,
బాలే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కుటుంబస్తులందరూ కూడా ఆయన ఒంటరి చేసి ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? ఏదైనా వ్యక్తిగత ప్రయోజనం నడవాలి. కాంగ్రెస్ పార్టీని లేకపోతే టీడీపీని నాశనం చేద్దాం అనుకున్న కుట్రలన్నీ కూడా మన మీదకే వస్తాయండి. బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఆయన మా మీద బ్రహ్మాస్త్రంగా చూశాడు, ఆయన మీద బ్రహ్మాస్త్రంగా తయారైంది. ఈ విషయంలో మనం దీంట్లో రాజకీయాలు ఎందుకు లేవండి? రాజకీయం ఉంది కాబట్టే ఆయన తప్పించుకుంటున్నాడు. ఆయన అప్రూవర్ అయిపోయాడు. మీరు ఆయన్ని కూడా వాటాలే, కేవీ రావు గారు వాటాలు వెనక్కి ఇచ్చేయడం, ఇవన్నీ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకు జరుగుతుందో. మీకు గత వారం రోజులు కూడా ఈ పెట్టుబడులు వెనక్కి ఇచ్చేస్తానడం, లేకపోతే లేడీ కేసు విషయంలో ఇలా ఎప్పుడైనా ఇంత నెమ్మదిగా ఎప్పుడైనా విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు విన్నారా? ఎప్పుడు హార్ష్గా మాట పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం అంట. ఎప్పుడు చిరకాల స్నేహం? తిడుతున్నప్పుడు గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు గుర్తు రాలేదు, కూటమి నాయకుల్ని బూతులు తిట్టినాడు గుర్తు రాలేదా, కేసులు కట్టి లోపలేసినాడు గుర్తు రాలేదా? అంటే ఇదేంటంటే ఈ పాలిటిక్స్, తప్పుడు పాలిటిక్స్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గరిగిలాగే బైకిలేస్తుంది. వీళ్ళందరూ కూడా కార్తీక రాశి నాశనం చేయాలనుకున్నా అది టెంపరీ అండి. కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని ఎప్పుడు వదిలిపోదు. దేశం కోసం పోరాడిన పార్టీ, దేశాన్ని స్వాతంత్రం చేసిన పార్టీ. వ్యక్తులు పోవచ్చం కానీ వ్యవస్థ ఎప్పుడు పోదు. ఎవరైతే పార్టీకి బాధ్యత ఇచ్చారో వాళ్ళు బాధ్యతగా పనిచేస్తే వాళ్ళు రక్షణ పడతారు. తర్వాత పార్టీ గుర్తింపిస్తుంది. ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే వేరే పార్టీలు ఉన్నారు. ఈ పార్టీలో ఉంటే ఇప్పుడు విభజన కోపం అంటే విభజన కోపం ఎన్నాళ్ళు ఉంటుందండి? కానీ చెప్పేవాళ్ళు వెళ్ళి జగన్ గారి తొత్తులు అయిపోయి, జగన్ గారి కోవట్లు అయిపోయి ఆయన ఏదో సీఎం చేస్తా ఉన్నారు. కానీ మరి నెక్స్ట్ 2024 సీఎం ఎందుకు చేయలేకపోయారండి? అందుకే మనం ఎప్పుడు కూడా పాలిష్డ్ పాలిటిక్స్ ఉంటేనే మనం అనగలుగుతాం. మీకు తమిళనాడు మారిపోయిందండి, ఆంధ్రాకి జబ్బు వచ్చింది. అటువంటిది కాకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేసి కోరుకుంటే జగన్ గారి పార్టీ లైవ్ లోకి వస్తుంది అనుకుంటున్నాం. లైవ్ లోకి రావాలని కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ తప్పుడు పాలిటిక్స్ ఎదుటి పాడు చేద్దాం అనుకుంటే ఆడే పాడైపోతారు సార్. ఓకే విజయ్ కుమార్ సార్, బిఫోర్ వైండింగ్ అప్ ఈ టాపిక్ మరో టాపిక్లోకి వెళదాం. కృష్ణాంజనేయులు గారు ఈ అప్రూవర్గా అన్న అంశం ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అప్రూవర్గా మారాలనుకుంటే 2014లోనే నన్ను అప్రూవర్గా మారమన్నారు. అప్పుడు చాలా ప్రయోజనాలు పొందడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే బలహీనుడిని అవుతాను తప్ప బలవంతుడిని ఎలా అవుతాను? కాబట్టి అప్పుడే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పేసి ఒక ఎనాలజీ తీసుకొచ్చారు. అంటే 2014 టైంలోనే నాకు అప్రూవర్గా మారమని అప్పట్లో చాలా ఆఫర్స్ వచ్చినాయి అని చెప్పేసి, అంటే ఈ కేసు నుంచి బయటపడేస్తాము, అలాగే అనేక రకాల ప్రయోజనాలు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్కనేమో చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశాడు, ఆయన స్వలాభం చూసుకుంటున్నాడు. మీరు కూడా అన్నారు స్వలాభం చూసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు స్వలాభం, ఆ కేసుల నుంచి ఎప్పుడు బయటపడతాడు? అప్రూవర్గా మారితేనే కదా. అఫ్కోర్స్ దాంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అప్రూవర్గా మారుతానంటే వెంటనే కోర్టులు కూడా ఒప్పుకో, అవి చూసి అవకాశం ఉంటేనే కల్పిస్తాయి అవి. ఆ రకమైన ఆయన చెప్పిన దానికి ఏమన్నా అక్కడ జడ్జిమెంటల్గా ఏమైనా ఉందా ఆయన మాట్లాడిందా? టెక్నికల్ విషయాలు నేను చెప్తాను మీరు మాట్లాడిన దానికి. ఒకటి ఏంటంటే ఆయన స్వార్థం ఏంటి అంటే, భవిష్యత్తులో వచ్చేటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అనేక అక్రమాలు ఆయన చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు. అవన్నీ కేసులు ఇప్పుడు ఆల్రెడీ పెట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళతో మంచి ఆల్రెడీ వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు రాజీనామా అనేది ఇది ఫైనల్ ఒప్పందంలో భాగం. ఆయన ఇంకేమీ లేదు, జగన్మోహన్ రెడ్డికి నష్టం చేశాడు, జగన్మోహన్ రెడ్డితో విడిపోయాడు, జగన్మోహన్ రెడ్డికి లాస్ చేస్తాడని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బయటికి చెప్పేటువంటి మాట మాత్రమే ఇది భవిష్యత్తులో ఆయన మీద కేసులు రాకుండా చెప్పుకోవడానికి. ఒక అంశం చెప్తానండి. ఇందాక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రస్తావన చేశారు, ఎప్పుడు తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆరు. మీరు ఒక అంశాన్ని గమనించండి, చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డితో తెలుగుదేశం పార్టీతో పాటుగా తెలుగుదేశం అనుకూల మీడియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కుమ్మక్కయ్యారండి. వాళ్ళతో రాజీ పడ్డా. నేను ఆధారం చెప్తాను దానికి సంబంధించి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ వచ్చి ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పక్షాల మీద విరుచుకుపడేటువంటి పరిస్థితుల్లో
ఆ రోజున బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో లేదు. కానీ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి కేసులు నిందితుడు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి నిందితుడు. ఇలాంటి అప్పుడు లడ్డూ లాంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి దొరికితే అస్సలు ఒక్క ఇష్యూను కూడా ముందుకు తీసుకెళ్లేదండి. ఆ ఇష్యూలో ఎందుకో తెలుసా, వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అనుకూల మీడియాకి సౌత్ ఇండియా లిక్కర్ లాబీ నుంచి డబ్బులు ఇప్పించినటువంటి వాళ్ళు మధ్యవర్తి విజయసాయి రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వీళ్ళు ఇప్పుడు నేను ఆధారాలు చూపించండి ఇదంటే వీళ్ళు ఏం మాట్లాడలేదు అనేటువంటిది ఆధారం. ఇప్పుడు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిండా మునిగి లిక్కర్ స్కామ్ లో ఉంటే అక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు వెళ్ళి కవిత మీద వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి గందరగోళం జరిగేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమో వైసీపీ మీద మాట్లాడు, వాళ్ళకేమో వైసీపీ వాళ్ళతో ఏదో లాగుచ్చి ఉంది అనుకోవచ్చు. మరి తెలుగుదేశం జనసేనకి ఏమైందండి? వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే, అప్పుడే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని తన లైజనింగ్ల ద్వారాగా వాళ్ళని ఆల్రెడీ కొన్నాడు. మీకు సంబంధించి ఈ మధ్యకాలంలో రాధాకృష్ణకి విజయసాయి రెడ్డి మీద గొడవలు జరిగాయి, సవాళ్ళు విసుకున్నాను. మీరు చూసారా? మేము మా ఇంటికి ఎందుకు వచ్చావు, మాతో ఎందుకు మాట్లాడావు, నువ్వేమేం మాట్లాడావు నేను చెప్తాను కావాలంటే అని రాధాకృష్ణ అన్నాడు కదా. ఇవన్నీ జరిగినాయి ఏంటి? అసలు రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అంటే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా ఉండేవాడు అంటే, వీళ్ళందరూ అవకాశం వస్తే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అదేం ఆ పదం ఏం పెద్ద తప్పు కాదు, కానీ సందర్భం వస్తే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు అవకాశం వస్తే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల ఇంకోటి కాదు పంచుకోవటానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా గతంలో మిత్రుడుగా ఉండి విజయసాయి రెడ్డి ఏ విధంగా అయితే వాళ్ళ అవినీతి సొమ్మిని వీళ్ళకి పంచాడో, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి విజయసాయి రెడ్డికి సహకరిస్తున్నారు. ఒకటండి, నేను కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేవీ రావు దగ్గర నుంచి లాక్కునేటువంటి విషయాల్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరవిందో కానీ మిగతా వాళ్ళు చేశారో, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళటం వెనక అందరూ బియ్యం అనుకున్నారు. బియ్యం కాదు, ఇంకేమీ కాదండి, కేవలము కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కేవీ రావుకి వాటాలు ఇప్పించడానికి, వీళ్ళు వాటాలు తెచ్చుకోవడానికి. వైసీపీ మీరు మొత్తం తీసుకున్నారు, మీరు వాళ్ళు కేవీ రావుకి ఇచ్చేస్తే కేవీ రావు మా వాటాలు మాకు ఇస్తా అంటాడు, దాని సంగతి తెలుసంటే మాకు అధికారం వచ్చింది కదా అని తప్ప ఇంకొకటి కాని కాదు. అంటే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళని బెదిరించడం, లాక్కోవటము, లేదా వ్యాపారంలో ఎవరు వాటాలు తీసుకోవటం, ఇది జరుగుతున్నటువంటి పరిణామం. ప్రజలు అనేటువంటి వాళ్ళు లేకపోతే పార్టీలని చూసి ఇది మా పార్టీ అని చెప్పేసి గుట్టలు దించుకొని లేకపోతే జెండాలు వేసుకొని ఒకళ్ళని కొట్టుకొని చంపేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున పిచ్చోళ్లుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. పై స్థాయిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా కుమ్మక్కయ్యి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ అక్రమాలు, వ్యవహారాలు పంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఫైనల్ ఒక మాట ఏంటంటే, అప్రూవర్కు సంబంధించినటువంటి విషయం మీద చాలా మంది అప్రూవర్ అయిపోతాయి, అదైతే ఇదైతేనండి. ఏ కేసుల్లో కూడా పోలీసులు కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ అప్రూవర్ గా మార్చేటువంటి ప్రయత్నం నిందితులు ఎప్పుడు చేస్తారు అని అంటే, ఆయా కేసుల్లో వాళ్ళకి ఆధారాలు దొరకనప్పుడు మాత్రమే, ఎవిడెన్సెస్ అసలు ఏమి లేవు, మనకు క్లోజ్ అవుతుంది, మన దర్యాప్తు ముందుకెళ్ళటం లేదు అన్నప్పుడు మాత్రమే నిందితులను అప్రూవర్ గా మార్చుకొని సమాచారం తీసుకొని అది చేస్తారు తప్ప, నిందితులను అప్రూవర్ గా మార్చి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం అసలు దర్యాప్తు సంస్థ చెయ్యదు. మీకు ఆల్రెడీ ఏ కేసులో అయినా సరే వాళ్ళకి ఎవిడెన్సెస్, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసులు, సిబిఐ, ఈడీ కేసుల్లో, మొత్తము కేసుల్లో ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని షార్ట్ షీట్లు కూడా వేసి కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. వాటిల్లో ఈయనేం అప్రూవర్ గా ఇప్పుడు మారి ఏమి చేసేది ఏమి లేదు. ఇప్పుడు కొత్త కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఇప్పుడు ఈయన ఎలాగా సేవ్ అవుతాడో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు అని మనం 7 నెలల నుంచి చూస్తున్నాం కదా. నేను ఇన్నాళ్ళ నుంచి చెప్పింది అదే కదా, జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్తే చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది పాపం తెలుగుదేశం కార్యకర్తలకు అర్థం కావట్లేదు అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి అది చేసి ఒక్క కేసు అంటే ఒక్క కేసు పెట్టారా జగన్మోహన్ రెడ్డి మీద అడుగుతున్నా. ఒక్క కేసు పెట్టారు. ఆ కేసు ఏంటి? రఘురామకృష్ణరాజును కొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి, అది ఏమన్నా చెల్లేదా పాడా వాళ్ళ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం తేలనటువంటి పరిస్థితి కదా. ఈ మిగతా కేసులు వైట్ పేపర్ రిలీజ్ చేశారు, అన్ని కోట్లు కుమ్మకుండా ఇన్ని కోట్లు కుమ్మకుండా మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఎన్ని ఆధారాలు దొరుకుతాయి? రికార్డులన్నీ మీ దగ్గరే ఉన్నాయి.
కనీసం అలాంటి ప్రయత్నం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అంటే ఇది ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో విజయసాయి రెడ్డి ద్వారా అక్కడ బీజేపీకి, ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం జనసేన కూడా వాటాలు అందినటువంటి పరిస్థితిలో ఇకేమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డికి అనేది లండన్ లో ఉండి నేను నడిపిస్తున్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. ఓకే విజయ్ కిరణ్ గారు, మీరు ఇచ్చేటటువంటి కౌంటర్ తో నేను ఈ టాపిక్ ని ఎండ్ చేసి నెక్స్ట్ టాపిక్ లో కృష్ణాంజనేయులన్న సీనియర్ జర్నలిస్టు, ఆయన అభిప్రాయాలు చెప్పడం, ఆయన విశ్లేషణలో ఆయన స్వేచ్ఛ ఆయనకుంది. అయితే ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే, విజయసాయి రెడ్డి దగ్గర తెలుగుదేశం పార్టీ జనసేన నిధులు తీసుకుంది అనేటువంటిది ఆయన యొక్క ఊహాజనితమైనటువంటి ఒక విశ్లేషణ, పాయింట్ నెంబర్ 1. రెండోది, విజయసాయి రెడ్డితో మేమేదో కొల్యూడేమనేది కూడా ఆయన ఊహాజనితమైనటువంటి విశ్లేషణ. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం, అది రైస్ కోసం కాదు, కేవీ రావుకి సంబంధించిన షేర్స్ ని తిరిగి మళ్ళీ ఆయనకి ఇప్పించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పించాలనుకుంటే అక్కడికి వెళ్ళే ఇప్పించాల్సిన అవసరం లేదు కదా. ఇది కూడా వారి ఊహాజనితం. ఇవన్నీ కూడా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా ఆయన ఒక విషయం మీద ఏ విధమైన విశ్లేషణ ఆయన చేయొచ్చు, కానీ ఆ విశ్లేషణ నేను కూడా ఆఫ్ అగ్రీ అవుతా మీతో. ఒకటి, సిఐడి కేసు పెట్టింది కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్, అంతే తప్ప పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పీడిఎస్ కి సంబంధించింది అది డిఫరెంట్ కేసు, అది వేరు ఇది వేరు, నేను కాదంటలా. కానీ కేవీ రావు ఈ సిఐడి ఈడీ కేసు అంత స్పీడప్ అందుకుంటున్న టైంలో తన వాటాలు తనకు బదిలీ చేయడానికి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఆ రకమైనటువంటి బ్లేటెంట్ నిర్ణయం తీసుకుంటాడా? దాన్ని ఎలా మీరు డిఫెండ్ చేసుకోగలరు? సార్, ఆయన ఒక ఇండివిజువల్, ఆయనకి సంబంధించినటువంటి షేర్స్ అవి, ఆయనకి షేర్స్ కేసు డైల్యూట్ అయిపోతుంది కదా, కేసు డైల్యూట్ అవుతుందా సార్? ఇప్పుడు అది ఇల్లీగల్ అనుకోండి సార్, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి ఒకవేళ అందులో ఏమన్నా లీగల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ లేకపోతే లీగల్ గా ఏమన్నా ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే అది ఆ విచారణ సంస్థలు చూసుకుంటాయి. ఇప్పుడు దానికి ఆయన రిటర్న్ ఇచ్చాడు కాబట్టి ఇదేదో కూటమి ప్రభుత్వం ఆయనకు రిటర్న్ ఇప్పించింది అనేది మాత్రం సత్యదూరమైనటువంటి మాట. నేను అనుకుంటా ఉండేది ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు అనుకున్నాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి కలిసి ఇప్పుడు ఆడుతున్నటువంటి ఆటలో ఇది ఒక రాజీనామా ఆట అని అనుకున్నాం. దీంట్లో లేదు, ఇంకొక యాంగిల్ ఏమై ఉంటది, సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం. అంటే ఏదైనా అవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా రాజీనామా తప్ప ఈయనేదో చంద్రమండలంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానికి అని చెప్పడం మాత్రం పూర్తిగా అబద్ధాలతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది నా అభిప్రాయం. కృష్ణాంజలి గారు, క్విక్ గా చెప్పండి, స్ట్రైట్ క్వశ్చన్. విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం జగన్ ని చిక్కుల్లో పడేస్తుందా? సురేష్ గారు నన్నేనా? మిమ్మల్ని క్విక్ గా చెప్పండి, షార్ట్. రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్లీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ పర్సనల్ సిబిఐ అండ్ ఈడీ కేసెస్, ఆ యాంగిల్. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా లాభం కలిగించేటువంటి నిర్ణయం ఇది. విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారము, అదే విధంగా బీజేపీతో ఈ సత్సంబంధాలు నడిపి భవిష్యత్తులో కూడా అసలు ఇబ్బందులు రాకుండా జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఒప్పందంలో భాగంగానే ఇది జరిగిందని నా అబ్జర్వేషన్ లో నేను పరిశీలించినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన ఎందుకు చేశాడు? పవన్ కళ్యాణ్ ఆ పోర్టుకు వెళ్ళి ఆ ఇష్యూస్ అండి, ఈ పోర్టుని అరవిందో వాళ్ళు టేకప్ చేయటం వల్ల ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి రైట్ చేశారు. హిడెన్ ఎజెండా అది. అసలు ఆ హిడెన్ ఎజెండా వల్లే కేవీ రావుకు సంబంధించినటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, కూటమి వాళ్ళకి తెలిసే జరిగింది అనేటువంటి నాకు రైట్. ఓకే, ఇకపోతే దావోస్ వెళ్ళి చంద్రబాబు సాధించింది ఏంటి అనే ప్రశ్నలకు ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానన్న చంద్రబాబు ఆంధ్రాని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యం అన్నారు. దావోస్ ఒప్పందాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం ఎంఓయూలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదని, మనం చేసే నెట్వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయని చెప్పారు. గతంలో హైదరాబాద్ ప్రమోట్ చేసిన తాను ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. అలాగే ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి ఏపీ రాబోతోందని ప్రకటించారు.